హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈశాన్ ఆఫ్టర్ స్కూల్ రొటీన్ చూపిస్తున్నాను. ఏదో గేమ్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, ఫర్నిచర్ ప్లాన్స్. ఓకే, చాంటింగ్ చేసి మనం ఇంకా పవర్ఫుల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆ గేమ్ ఏంటి? బిల్డింగ్స్ కట్టడమా? అలా రోజు కొద్దిసేపు అయితే మా కన్వర్జేషన్ ఏదో ఒక టాపిక్ మీద నడుస్తూనే ఉంటుంది. తర్వాత బుక్స్ తీస్తాడు, హోంవర్క్స్ ఫినిష్ చేస్తాడు, రాసేవి ఉంటే రాయిస్తాను, ఏమైనా హెల్ప్ కావాలంటే చేయిస్తాను, నేను చేస్తాను, వాళ్ళ ఫాదర్ కూడా చేస్తారు. వాడికి మేము ఇక్కడ బెంగళూరు షిఫ్ట్ అయ్యాక కన్నడ అండ్ హిందీ కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందులో ఇప్పుడు 3rd క్లాస్ కాబట్టి ఇంకెక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. బట్ వాడు బాగానే చదువుతాడు. వాడి హోంవర్క్స్ మ్యాక్సిమం వాడే చేయడానికి ట్రై చేస్తాడు. రానివి మాత్రం మా ఇద్దరు హెల్ప్ తీసుకుంటాడు, కానీ మేము పక్కనే ఉండి చదివిస్తాము రోజు. మ్యాథ్స్ అయితే వాడికి చాలా ఇష్టమైన సబ్జెక్టు, నాకైతే చాలా కష్టమైన సబ్జెక్టు. బట్ వాడికి మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. అలా రోజు కొద్దిసేపు ఆల్మోస్ట్ రోజులో ఒక 1.5 అవర్ హోంవర్క్ని బట్టి వాడైతే 1 అవర్ అయితే ఖచ్చితంగా రోజు చదువుకుంటూనే ఉంటాడు. వాడికి నచ్చిన సబ్జెక్ట్ అండ్ వాడికి రానివి కూడా మ్యాక్సిమం చదివేసి వాడి హోంవర్క్ ఫినిష్ చేస్తాడు. సూడోకో గేమ్ అయితే రోజుకి ఒక్కటన్నా చేపిస్తాము. ఈ మధ్యనే స్టార్ట్ చేసాము, బాగుంటుందని. అండ్ తర్వాత కీబోర్డ్ క్లాస్ అంటే పియానో క్లాస్కి వెళ్తాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట మ్యూజిక్ నేర్చుకోవడం ఇవన్నీ. ఓకల్గా కొంచెం నేర్చుకున్నాడు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఓకల్ మ్యూజిక్. ఇప్పుడు మళ్ళీ కీబోర్డ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. వాడే నేర్చుకుంటానంటే మేము స్టార్ట్ చేసాం. జస్ట్ 4 క్లాసెసే అయ్యాయి, పర్లేదు, బాగానే నేర్చుకుంటున్నాడు. తర్వాత ఫుట్బాల్ క్లాస్కి వెళ్తాడు, అది ఒక 1 అవర్ అవుతుంది. నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. వాడు 8 o'clock కల్లా ఇంటికి వచ్చేస్తాడు. నేను డిన్నర్కి ఇవాళ చపాతీ అండ్ పొటాటో కర్రీ చేస్తున్నాను. పొటాటో కర్రీ ఆల్రెడీ ఉంది, నేను చపాతీలు చేస్తున్నాను. నేను వాడికి ఒకలాగా మాకు ఒకలాగా చేస్తాను. వాడికైతేనేమో లేయర్స్ వచ్చేలాగా ఆయిల్ వేసి మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ చేస్తాను, లేయర్స్ లాగా వచ్చేటట్టుగా. మాకైతే మాత్రం నార్మల్గానే చేసేస్తాను చపాతీలు. షేప్స్ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తాయి. చపాతీలు చేశాక నేను కాలుస్తున్నాను. చపాతీ పిండి కలిపాక నేను ఒక 1 అవర్ అయినా అలా సైడ్కి పెట్టేసి ఉంచుతాను. వెంటనే కలిపిన వెంటనే చెయ్యను, కొంచెం టైం తీసుకొని చేస్తాను. మంచిగా వస్తాయి, మెత్తగా అండ్ మంచిగా పొంగుతాయి కూడా. ఈశాన్కి చేసే చపాతీలకు మాత్రం నేను ఆయిల్ వేసి కాలుస్తాను. మావి మాత్రం నేను మామూలుగానే కాలుస్తాను పుల్కాల్లాగా. ఈశాన్వి మాత్రం కంపల్సరీ నేను ఆయిల్ అయినా గీ అయినా వేసి కాలుస్తాను. చూసారా, లేయర్స్గా వస్తుంది. చాలా మంచిగా ఉంటాయి, పిల్లలకి బాగా నచ్చుతాయి, మెత్తగా ఉంటుంది. నేను తర్వాత నా చపాతీకి గోంగూర పచ్చడి పెట్టుకొని రోల్ చేసేసుకొని తింటున్నాను. నేను ఇవాళ ఒకటే చపాతీ తింటున్నాను.
ఇదే నా డిన్నర్. నేను ఈశాన్ కలిసి తింటున్నాము. ఈశాన్కేమో పొటాటో కర్రీ విత్ చపాతీ, నాకు మాత్రం గోంగూర చట్నీతోటి ఒకటే చపాతీ తింటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.